అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. ఇంచుమించుగా అందరూ బలగం విజయలక్ష్మి అంటారు, ఎందుకంటే బలగం సినిమాతోటి నేను బయటకు వచ్చాను. ఇప్పుడు డైరెక్టర్ శ్రీనివాసరావు గారి మూవీ ఆత్మకథ సినిమాలో హీరో మదర్గా చేస్తున్నాను. నా మనవడితో ఎక్కువ సాన్నిహిత్యం. వాడు ఆత్మలున్నాయా అని ఒక పెద్ద సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేస్తున్నాడు. సెకండ్ షెడ్యూల్ నైట్ షూట్ చేస్తున్నాము. కథ అద్భుతంగా ఉంది. మా అందరికీ కూడా మంచి మంచి డైలాగ్స్ అన్ని ఇచ్చి చాలా గొప్పగా మూవీ తీస్తున్నారు డైరెక్టర్ శ్రీనివాసరావు గారు. ఇందులో సమ్మెట గాంధీ గారు, పృథ్వీరాజ్ గారు, జమిని సురేష్ గారు హీరోగా, రూప హీరోయిన్ గా, మల్లారెడ్డి గారు నా హస్బెండ్ గా, తాగుబోతు రమేష్ గారు, శకలక శంకర్ గారు, చాలా మంది ఉన్నారండి. ఇది అందరూ కూడా చూడవలసినటువంటి మూవీ. మమ్మల్ని ఇలాగే ఆదరించాలని మా డైరెక్టర్ గారు తీసినటువంటి ఈ మూవీ అత్యద్భుతమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతిని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే, మీ విజయలక్ష్మి. అందరికీ నమస్కారం. నా పేరు నిహాన్. ఆత్మకథ సినిమా. ఈ ఆత్మకథ సినిమాలో చాలా కామెడీ ఉంటుంది. అలానే డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ, అలానే హీరోయిన్కి థ్యాంక్ యూ, అలానే మేనేజర్కి థ్యాంక్ యూ, అలానే మ్యూజిక్ డైరెక్టర్ సార్కి కూడా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. బాయ్. ఆత్మకథ సినిమా ఒక మంచి కథ, వెరైటీ కథ. దాని రచనా దర్శకత్వం శ్రీనివాస్ గుండేటి గారు. దీనిలో ఆత్మగా ఒక మంచి వేషం నాకు ఇచ్చినందుకు ముందుగా ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా నిర్మాత సోమేష్ గారు, వారి దంపతులిద్దరని చెప్పవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ వారాహి శ్రేయస్, 12 సంవత్సరాల కుర్రవాడు. అతను మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు దీంట్లో యాక్ట్ చేశారు. అందులో 30 years పృథ్వీరాజ్ గారు, జబర్దస్త్ ధనరాజు గారు, శకలక్ శంకర్ గారు, అలాగే తాగుబోతు రమేష్, బలగం విజయలక్ష్మి గారు, తర్వాత బస్ స్టాప్ కోటేశ్వరరావు. ఇలా మంచి ప్యాడింగ్ తో ఈ సినిమా తయారవుతుంది. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ప్రోత్సహించి విజయవంతం చేకూరుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మన తెలుగు వాళ్ళు మీ అందరి మా ఆత్మకథ సినిమాని సక్సెస్ చేసే బాధ్యత మీదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సమ్మెట గాంధీ నటుడిని. నమస్కారం. నా పేరు మల్లారెడ్డి. ఇందులో నేను విలేజ్ ప్రెసిడెంట్ క్యారెక్టర్ చంద్రయ్య అనే పాత్రను పోషిస్తున్నాను. వారాహి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సోమేశ్వర్ గారు, అలాగే డైరెక్టర్ గారు గుండ్రెడ్డి శ్రీనివాస్ గారు, డిఓపి గారు వచ్చేసి గోపి గారు. సినిమా చాలా బాగా తీస్తున్నారు. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించినటువంటి డైరెక్టర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మంచి ప్రయత్నం. దీన్ని మీరంతా ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు బాబా శంకర్. నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేశాను. ఆత్మకథ సినిమాకి డైరెక్టర్ గారు వచ్చి శ్రీనివాస్ గుండ్రెడ్డి గారు, అలాగే ప్రొడ్యూసర్ గారు సోమేష్ గారు నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమాలో మహా ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఆత్మకథ సెకండ్ షెడ్యూల్ లో గాంధీ గారి మీద, అలాగే పృథ్వీ గారి మీద మంచి మంచి హైలైట్ సీన్స్ జరిగినాయి. మీరు కూడా ఈ సినిమాని ఆదరించి ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ, మా టీం అందరినీ ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ఇది ఆత్మకథ. ఈ సినిమాలో జమిని సురేష్ గారు, తాగుబోతు రమేష్ గారు, సమ్మెట గాంధీ గారు, పృథ్వీరాజ్ గారు, శకలక్ శంకర్ గారు, బలగం విజయలక్ష్మి గారు ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. వీళ్ళతో పాటు విలేజ్ ఎపిసోడ్ లో డైరెక్టర్ గారు నా మీద చిన్న అభిమానంతో వాళ్ళ కాంబినేషన్ లో నాకు కూడా చిన్న వేషం ఇచ్చారు. చాలా అద్భుతంగా చేశారు. మంచి కథ ఇది. డైరెక్టర్ గారు వచ్చేసి గుండెటి శ్రీనివాస్ గారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు మొత్తం ఆయన చేస్తున్నారు. నిర్మాత వచ్చేసి సోమేష్ గారు అండి. కథ చాలా బాగుంటుంది. అందరూ ఈ కథని ఆశీర్వదించాలి. ఈ పల్లెటూరు వాతావరణంలో రాత్రిపూట షూటింగ్ చేస్తున్నారండి. చాలా అద్భుతంగా ఉంది. అందరి కాంబినేషన్లో అద్భుతంగా జరుగుతుంది. కంటిన్యూగా జరుగుతుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవల్లి. ఆత్మకథ మూవీకి ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ రోజు మా మూవీ నైట్ షూట్ జరుగుతుంది. అందరూ ఆర్టిస్టులు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ మూవీ విషయానికి వస్తే 90% ఆఫ్ ద మూవీ కంప్లీట్ అయిపోయింది. మా మూవీలో మెయిన్ లీడ్ రోల్ అనేది ఆత్మది.
సో ఆ ఆత్మ చుట్టూ ఉండే సన్నివేశాలన్నీ కూడా చాలా బాగా రూపొందించారు డైరెక్టర్ శ్రీనివాస్ గారు. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. సమ్మెట గాంధీ గారు ఆత్మ రోల్లో ప్లే చేస్తున్నారు. ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ వచ్చేసి జెమిని సురేష్ గారు, రూపా గారు, సమ్మెట గాంధీ గారు, విజయలక్ష్మి గారు, పృథ్వీ గారు, తాగుబోతు రమేష్ గారు, ఇంకా ఇలా చెప్తుంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ధనరాజ్ గారు కామెడీ అయితే అందరూ చాలా పొట్ట పగిలిపోయేలాగా నవ్వుతారు. సో త్వరలో మేమందరము మీ ముందుకి థియేటర్స్లో రాబోతున్నాము. మీరందరూ థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడాలని ఆశిస్తున్నాము. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ డైరెక్టర్ని మీ అందరూ చూసి మా ఆత్మకథ టీంని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ గుండెడ్డి. నేను ఆత్మకథ అనే మూవీని తీస్తున్నాను. ఈరోజు సెకండ్ షెడ్యూల్ ఉన్నాను. ఇంకొక 1 వీక్ 10 days లో సినిమా కంప్లీట్ అవుతుంది. ఆత్మకథ అనేది ఒక మంచి ఫ్యామిలీ డ్రామా లాగా దీంట్లో ఒక నీతి కూడా జోడించేసి ఈ సినిమా తీస్తున్నాను. ఈ సినిమాలో హీరోగా జెమిని సురేష్, హీరోయిన్ గా రూప, తాగుబోతు రమేష్ గారు, చక్లక్ శంకర్ గారు, ధనరాజు గారు, సమ్మెడి గాంధీ గారు, బలగం విజయలక్ష్మి గారు, పృథ్వీ గారు వీళ్ళందరూ నటిస్తున్నారండి. ఇది ఒక మంచి కుటుంబ కథా చిత్రం. దీన్ని అందరూ ఆదరిస్తారని, నన్ను కూడా దీవిస్తారని కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నమస్తే. ఆత్మకథ సినిమా చాలా శరవేగంగా అద్భుతంగా జరుగుతుంది. నిజంగా మా డైరెక్టర్ గారు నైట్ షూట్లు అంటే ఎలా ఉంటాయి చూపిస్తున్నారు మాకు. నిజంగా ఈ షూటింగ్లో మాతో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి నా ఫ్రెండ్స్ శకలక్ శంకర్ కానీ, తాగుబోతు రమేష్ గారు కానీ, అండ్ ముఖ్యంగా 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు కానీ, అలాగే నాయుడు మా నాయుడు గారు అండ్ బలగం విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే డే షూట్ వేరే వెర్షన్ ఉంటుంది, అది బాగానే ఉంటుంది. బట్ నైట్ షూట్ అనేది 2 o'clock 3 o'clock వరకు కూడా వాళ్ళు సపోర్ట్ ఆల్రెడీ టైం ఇప్పుడు 4 అవుతుంది. సో చాలా చాలా బాగా వస్తుందండి. ఎందుకు హ్యాపీగా ఉన్నాం అంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు వచ్చే సంతృప్తి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అందుకని ఎంత యాక్టివ్గా ఉండగలిగాం 4 o'clock టైంలో కూడా. ఆ సీన్స్ అన్ని కూడా అంత బలంగా ఉన్నాయి. అండ్ అవును, ఇంతకీ దీనికి కారణమైన మన డైరెక్టర్ గారి గురించి చెప్పట్లేదు. అదే డైరెక్టర్ గారి గురించి ముందే చెప్పాను కదా. అంటే పని రాక్షసుల్ని మనం మామూలుగా మాటగా అంటాం, అవి నిజంగా రాక్షసుడు అంటే పని విషయంలో అసలు ఎక్కడ తగ్గేది లేదు. అంటే గ్యాప్ ఇస్తారేమో కాసేపు అలా అక్కడ కూర్చుందాం అనుకుంటే రెడీ చిటికల మీద పని జరిగింది. అది మాత్రం డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ గారు. అండ్ ఇంకా ప్రొడ్యూసర్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. సోమేష్ గారి గురించి. సోమేష్ గారు ఎంత సపోర్ట్ చేశారంటే ఒక విషయంలో పర్టికులర్ గా ప్రొడ్యూసర్ అనే చోట చాలా చోట్ల మనం ఇది అవసరమా, ఇది అవసరం లేదా, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ సోమేష్ గారు ఈ సినిమా రష్ చూసిన తర్వాత ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చేద్దాం సార్ అన్నారు. ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేశారు. ఇది కావాలి అని అడగగానే వెంటనే ఇచ్చారు. అందుకని థ్యాంక్ యూ సో మచ్ సోమేష్ గారు. సినిమా డెఫినెట్గా ఆత్మకథ మీ అందరికీ నచ్చుతుంది, నాది గ్యారెంటీ. మీరు అందరూ కూడా ఆత్మకథ వచ్చిన తర్వాత మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మా ఆత్మకథ.